నీ అవ్వ కిరాయి కట్టుడే కష్టం ఉందంటే గీ ఖర్చు కూడా ఇప్పుడే రావాలనా? నెలాఖరు వచ్చే చేతిలో పైసలు లేకపాయే పండుగ ఎట్లా చేయాలనో ఏమో. నీ దోస్తు కదా అని నమ్మి పైసలు ఇస్తే గిట్లనే ఉంటాదిరా? నియతేనా నీకు? కాక జర చూడు రాదే, 2 నెలలు చిట్టి పైసలు రాగానే ఇస్తా గాని గిట్లుంటదట చాలా మంది లెక్క. ఇంకా క్లియర్గా చెప్పాలంటే తెలుగు తెలంగాణ వాళ్ళు తగ్గేదే లేదు పో. దేశంలో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు మనయే మళ్ళా. ఇంతకి ఎంలా అని అనుకుంటున్నారా? పబ్లిక్ అప్పులు చేసుట్లా. ఆంధ్రాలో 143 మంది, తెలంగాణలో 137 మంది బాకీలతోటి బతుకుతున్నారని ఖుద్దు సెంటర్ వాళ్ళు చెప్పిన లెక్క. కాకుంటే 4 ఏళ్ల కిందటి. అదేందో గానీ మన తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. అంటే చదువుల్లో డెవలప్మెంట్ల ముంగట్టున్న దక్షిణ భారతమే అప్పులతో ఆగమవుతున్నట్ట. అదే ఢిల్లీ, గుజరాత్, అస్సాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కొందరంటే కొందరికే ఈ పరిస్థితి ఉందట. కులాల మీదకెళ్ళి కూడా లెక్కలు ఇచ్చిండ్రోళ్ళు. ఎస్సీ, ఎస్టీ, బీసీలే బాకీలు తెచ్చుకొని బతుకుతుంటే పెద్ద కుల పూలకు అప్పులు అక్కరే పడతలేదట పెద్దగా. కానీ ఇంత పెద్ద దేశంలో 28 రాష్ట్రాలలో ఎవరికి లేని తిప్పలు మనకే ఎందుకున్నాయో. స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఆడ, బంగారు తెలంగాణ అని ఈడ చెప్పిందంతా ఉత్తముచ్చటేనా? తలసరి ఆమ్దాన్ల నెంబర్ 1 ఉంటే అప్పులలో నెంబర్ 2 ర్యాంక్ ఎట్లొచ్చిందో తెలంగాణకు. పిల్లల్ని చదివించుడు, పెళ్లిళ్ళు చేసుడు, ఇండ్లు కట్టుడు, బండ్లు కొనుడు, పండుగలు చేసుడు దేశమంతున్నదేనాయే. మరి ఆంధ్ర తెలంగాణ పబ్లికే ఎందుకు ఇంతగానం అప్పుల పాలవుతున్నారు? ఏమా పతారేందో చూపిస్తామని 10 ఖర్చు పెట్టవలసిన కాడ 20 ఖర్చు పెడుతున్నారా? ఎట్లా? మేము ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము, మీరే ఆలోచన చేసుకోండి జరా.